ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం నుండి 23 వచనాల వరకు ధ్యానించుకుందాం. మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలెనని అక్కడికి వెళితిమి. తాను కాలినడకను వెళ్ళవలెనని అతడు ఆ ప్రకారము మాకు నియమించి ఉండెను. అస్సులో అతడు మాతో కలుసుకొనినప్పుడు మేమతనిని ఎక్కించుకొని మీతూ లేను వచ్చితిమి. అచ్చట నుండి వెళ్ళి మరోనాడు కియోసునకు ఎదురుగా వచ్చితిమి. మరోనాడు సుమోసునకు చేరి ఆ మరోనాడు మెలెతుకు వచ్చితిమి. సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కాలహరణము చెయ్యకుండా ఎఫెసును దాటిపోవలెనని నిశ్చయించుకొని ఉండెను. అతడు మెలెతు నుండి ఎఫెసునకు వర్తమానమును పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధన సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించి తినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియచేస్తూ బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమియూ సంభవించునో తెలియదు గాని బంధకములు శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నదని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ప్రయాణములో అపోస్తుడైన పౌలు యెరూషలేమునకు పెంతెకోస్తు దినాన వెళ్ళాలి అనే యొక్క ప్రయత్నాలు ఎక్కడ కూడా ఆయన ఎక్కువ సమయం గడపకుండా తను పరిచర్య చేసిన ప్రతి ప్రదేశాలను ఆయన సంచరిస్తూ వారిని సంఘ పెద్దలను ఆయన మాట్లాడుతూ ఆయన కొన్ని పత్రికలను ఆయన తన శ్రమలలోని పత్రికలను రాస్తూ వారికి అది పంపించాలని ఆశపడతా ఉన్నాడు. తన బంధకంలో ఉండి కూడాను అనేక మందికి ఆయన ప్రోత్సాహకరంగా ఉండేటటువంటి అనుభూతి అపోస్తుడైన పౌలు కలిగి ఉన్నాడు. ఇక మనం గమనించినప్పుడు మరి ఈ యొక్క పత్రిక రాసింది లూకా గారు. ఆయన ఒక వైద్యుడైనప్పుడు కూడాను పౌలుకు ఎంతో అంతరంగికంగా ఆత్మీయుడుగా సన్నిహితుడుగా సేవలో సహకారిగా ఉన్నాడు. ఆయనతో పాటు పరిచర్లో ఉన్నవారికి అపోస్తుడైన పౌలు కొన్ని సందర్భంలో ఆయన ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు వారందరికీ ఓడ ఎక్కి రమ్మని చెప్పడం, అయితే తానైతే మాత్రం కాలినడకతోనే ప్రతి ఒక్కరిని దర్శించుకుంటూ వెళతానని చెప్పి ఆయన తన అనుచరులకు కూడాను మనం కాలినడకతో నడుద్దాం,
ఎందుకంటే నేను యెరూషలేముకి వెళ్ళిన తర్వాత అక్కడ అనేక శ్రమలు నా కొరకు ఎదురు చూస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ నేను ఈ ప్రాంతాలకు రాగలనో లేదో నాకు తెలియదు. కనుక మనము కాలినడకతోనే అన్ని పట్టణాలు మనము సంచరిస్తూ వెళదాం. మరి దేవుని వాక్యము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పట్టణానికి మనము చెప్పుకుంటూ వెళదామని చెప్పి ఆయన తెలియచేస్తూ, మరి అప్పటికే ఆసియాలో అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య ఎఫెసు కానీ ఇంకా ఆ తదితర ప్రాంతంలో మరి ఆయనకి అనేకమైన శ్రమలు సంభవించింది. జనాలు ఆయన మీద దుమ్మెత్తి ఆయనకి చంపడానికి కూడా వెళ్ళినటువంటి సంఘటన ఎఫెసులో జరిగింది. కనుక ఎఫెసులోనికి మరి అడుగు పెట్టడానికి ఆయన ఇష్టపడక ఆయన మెలేతు, మనకు తెలుసు మరి ఆ మెలితు దీవుల్లో ఏ సంఘటన జరిగిందో, మరి తనకు పాము కాటేసినప్పుడు ఆ మెలితి దీవుల్లో అనేక మంది రక్షించబడ్డారు. కనుక ఆయన ఆ ప్రదేశం అంతా కూడా ఒకసారి సంచరించాలి, ఆ ప్రజలందరినీ దర్శించాలని ఆయన వెళుతూ ఉన్నాడు. ఈరోజు సేవకులైన మనము, దేవుని సేవ చేస్తున్న ప్రతి భక్తులు, వారు బాప్తిస్మం ఇచ్చి ఆత్మీయంగా నడిపించినట్టు కుటుంబాలను దర్శిస్తూ వారికి బలపరుస్తూ వెళ్ళాలి. కానీ నేటి సంఘములో లేక నేటి సమాజంలో వారు బాప్తిస్మం ఇచ్చి ఉండరు, వారు సువార్త ప్రకటించి ఉండరు. కానీ కానుకల నిమిత్తము వారు ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్క కుటుంబాన్ని దర్శించి వారు దండుకునేటటువంటి పరిచర్య చేసే సేవకులు తయారైపోయారు. ఏమంటే ఆత్మీయంగా బలపరచడానికి. ఒక మాట గుర్తుంచుకుందాం, వారికి ఆత్మీయ తండ్రి లేదా ఆత్మీయ తల్లిదండ్రి కంటే వీడు బలపరిచేస్తారా? అంతే. ఈ రోజుల్లో ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి పరిచర్య పడిపోయిందో. ఆ రోజు అపోస్తలుడైన పౌలుతో లూకా, ఇంకా తిమోతి, శీల, ఇంకా అనేక మంది తీతు, వీళ్ళందరూ కూడాను ప్రభు కొరకు తమ జీవితాలు సమర్పించుకొని పగలు రాత్రి ఆయా పట్టణాల్లో సంచరిస్తూ అనేక సంఘాలు స్థాపిస్తూ వెళ్తున్నారు. ఈరోజు దైవజనులైన వారు ఎన్ని సంఘాలు స్థాపించారు? ఎంతమందికి మీరు ప్రభు రక్షణను నడిపించారు? ఒక్క మనిషి మీ ద్వారా రక్షించబడ్డాడా? ఒక్క సంఘమైన స్థాపించారా? గమనించుకోవాలి. ఇక్కడ అపోస్తలుడు పౌలు లూకాకి తదితర తన స్నేహితులైన వారికి కాలినడకతో పరిచర్య చేయాలి, ఓడెక్కి వెళ్ళకూడదు అని కొన్ని ఆంక్షలు విధించినందున వాళ్ళందరూ వారు నడుస్తూ వెళ్తున్నారు. అయితే ఆయా సందర్భంలో మరి సంఘ పెద్దలకు ఒక్కొక్క చోటికి పంపించి వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాడు. ఎఫెసీ సంఘానికి సంబంధించిన పెద్దలకు పిలిపించి వారికి కూడాను ఆయన దేవుని గురించి కొన్ని విషయాలను వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి వారు వచ్చినప్పుడు వారితో మరి ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలా నడుచుకుంటున్నో మీకు తెలుసు అని ఆయన కేవలం మాటతో కాకుండా ఒక లేఖ రాస్తూ ఎఫెసీ సంఘానికి ఆయన ఈ ప్రయాణము ద్వారా అద్భుతమైన విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఎఫెసీ సంఘము ఆత్మీయంగా ఎదగాలి. ఎఫెసీలో ఉన్న సంఘ పెద్దలు ఆత్మీయంగా బలపరచబడాలి. ఆసియాలో ఒక ప్రత్యేకమైన పట్టణము అది ఆత్మీయంగా బలపడితే ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలన్నీ ఆత్మీయంగా బలపడుతుందని అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశము. కనుక ఆ పెద్దలందరినీ పిలిపించి అక్కడ వారికి అనేక విషయాలు తెలియచేస్తున్నాడు. అంతేకాదు, యూదుల కుట్ర వలన శోధన సంభవించునను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభువును సేవించుచుంటినో మీకు తెలియను. ఆయన తన జీవిత సాక్ష్యం ఎఫెసీయులకు చెప్తూ అంటున్నాడు. ఆయన ఎంతోమంది యూదులు నా మీద కుట్ర పన్నారు. అవునండి, సేవకులకు కుట్ర పన్నే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. సేవకుడు లేకుండా చేసేయాలనుకుంటారు. కానీ అలాంటి శోధన సంభవిస్తున్న సేవకుడు నిజమైన సేవకుడు. దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు వాళ్ళ కన్నీళ్లతోనే, వారు దేవుని దగ్గర వినయ స్వభావముతోనే ప్రభును సేవిస్తూ ప్రభు కొరకు నిలబడే అనుభూతి వారు కలిగి ఉంటారు. ఎంత శ్రమలొచ్చినా
సేవకుడు ఎక్కడ ఒరిగిపోవట్లేదు, తొలగిపోవట్లేదు, నిశ్చలంగా ఉన్నాడు అంటే అది తన గుండె ధైర్యము కాదు, దేవుడి మీద ఆనుకునే అనుభవము. దేవుడు తన పక్షంగా ఉన్నాడు కనుక ఆయన నానాటికి అభివృద్ధి పొందుతూ ఉంటాడు, బలపరచబడుతూ ఉంటాడు. ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఆయన ఎఫెసీ సంఘానికి లేఖ రాస్తున్నాడు. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు, బోధించుచు అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా తన పరిచర్య కొనసాగించాడో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఒక సేవకుడు మనసిప్పి దేవుని గురించి మర్మము చెప్తున్నాడంటే అతనికి నమ్మరు. మాయ మాటలు చెప్పేటటువంటి వ్యక్తులకు ప్రజలు నమ్మినట్లుగా అందరికీ ప్రయోజనం కలగాలి, కుటుంబాల ప్రయోజనం కలగాలి, వ్యక్తుల ప్రయోజనం కలగాలని ఖరాఖండిగా ఏ దైవజనుడు బోధిస్తాడో అనేక మంది ఆ వ్యక్తిని పెద్దగా ఇంపార్టెంట్ ఇవ్వరు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను మీ ఎదుట ఎలా ప్రకటించానో, ఎలా సాక్ష్యం ఇచ్చానో అవంతా కూడా మీకు తెలుసు, అంత కూడా మీరు నెరిగినవారు, గ్రహించి ఉన్నారని చెప్తూ ఆయన ఏ విధంగా అంటున్నాడంటే, ఇదిగో ఇప్పుడు నేను ఆత్మయందు బంధింపబడిన వాడై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని నాకు తెలియను. నిజమైన సేవకుడు ప్రతిరోజు గండము, ప్రతిరోజు ఎక్కడో ఏదో జరగబోతుందో, ఎక్కడో కుట్ర జరుగుతుంది, ప్రతిరోజు ఆయన మరణానికి తనను తాను సిద్ధపరచుకుంటాడు. ఆత్మ బంధిస్తుంది అతనికి, నువ్వు సిద్ధపడి వెళ్ళు, అక్కడ శ్రమలు ఉంటాయి, అయినా నేను నీకు ఆ శ్రమల మధ్య తోడై ఉంటాను, నీకు సహాయం చేస్తానని. నిజమైన దైవ సేవకుడు శ్రమలు వచ్చినప్పుడు పారిపోయేవాడు కాదు, కానీ శ్రమల గుండా నడిచి వెళ్ళేవాడే దేవునికి ప్రియమైన సేవకుడు. దేవుని యొక్క బిడలారా, మీకు శ్రమ సంభవించినప్పుడు మీరు దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి సన్నిహితులై ఉండడానికి సిద్ధపడాలి. అపోస్తలుడైన పౌలు తను ఆత్మ ద్వారా ఆయన గ్రహిస్తున్నాడు, నేను యెరూషలేమునకు వెళితే బంధించబడతాను, యెరూషలేమునకు వెళితే నేను బంధకాల్లో పడద్రోయబడతాను, యెరూషలేములో వెళితే నాకు శ్రమలు సంభవిస్తుంది, అయినా పెంతెకోస్తు దినమునకల్లా నేను యెరూషలేములో అడుగు పెట్టాలి. దేవుని పరిశుద్ధ ఆత్మ ఆ అన్యోన్యమైనటువంటి ఆ సన్నిధి అనుభవము నేను పొందుకోవాలి, నా ప్రజలతో కలిసి ప్రభును ఆరాధించాలని ఒక తాపత్రయము కలిగి ఉన్నాడు. అవును, శ్రమలు వస్తుందని దేవునికి దూరం కావద్దు, శ్రమలు ఉన్నాయని చెప్పి దేవుని సంధికి మనం దూరం కావద్దు. రండి, శ్రమలు తలలుంచుకొని ప్రార్థించుదాం. దయగల తండ్రి, మీకు వందనాలు. అపోస్తలుడైన పౌలు కంటిలో ఇదిగో ప్రభువా, తనకు ముందుకు జరగబోతున్న శ్రమలు, శోధనాలు, బంధకాలు తనకు అగుపరుస్తున్నారు. అయినా ఆయన మీ సేవలో విరమించకుండా ఏ మాత్రం జడవక బెదరక ధైర్యంగా ముందుకు వెళుతున్నట్లుగా ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, శోధన శ్రమల్లో, కష్టబాధల్లో ఏ మాత్రం బెదరక భయపడక నిబ్బరంగా విశ్వాసంతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ముందుకు సాగే భాగ్యం ప్రతి ప్రియ కుటుంబానికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును గాక.